హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని బంధాలు ఎప్పుడు ఎలా మొదలవుతాయో తెలియదు. సర్వస్వం అనుకునే లోపే దూరమై జీవితాంతం వగచేలా చేస్తాయి. మాదో కోతి మూక లాంటి గ్యాంగ్. ఓసారి అందరం కలిసి సినిమాకని బయలుదేరాం. రోడ్డు మీదికి రాగానే డబెల్లుమని పెద్ద శబ్దం. మేము నిల్చున్న చోట కొద్ది దూరంలో 2 వాహనాలు ఢీకొన్నాయి. పరిగెత్తుకెళ్ళాం. అక్కడి దృశ్యం భీతావహంగా ఉంది. వెహికల్ మీద ఉన్న 2 భార్యాభర్తలు స్పాట్లోనే చనిపోయారు. వాళ్ళ బాబు తల్లిదండ్రుల శవాల దగ్గర గుక్కు పెట్టి ఏడుస్తుంటే నాకు కన్నీళ్ళాగలేదు. నేనెళ్ళి వాణ్ణి ఎత్తుకున్నా. కాసేపటికే పోలీసులు వచ్చారు. సాయంత్రమైనా వాళ్లకు సంబంధించిన వాళ్ళు రాలేదు. ఎవరూ రాకపోతే నేనే పెంచుకుంటా, అందుకు కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తా, మీరు ఎప్పుడు పిలిచినా వస్తా అని పోలీసులతో చెప్పి వాడిని తీసుకొచ్చా. పిల్లాడిని చూడగానే మా వాళ్ళు కంగారు పడ్డారు. జరిగినదంతా వివరించా. కానీ ఆ రోజు నుంచే మొదలయ్యాయి ఇరుగు పొరుగు ఆరాలు. ఆ అబ్బాయి ఎవరు, ఎందుకు తీసుకొచ్చారు, పెళ్లి కాని అమ్మాయి దగ్గరుంటే తనకి పెళ్ళవుతుందా, ఇలా కొన్ని సలహాలు, ఇంకొన్ని వెక్కిరింపులు. మొదట్లో మా వాళ్ళు బాగానే ఉన్నా తర్వాత భయపడసాగారు. ఎంతైనా కన్నవాళ్ళు కదా, పిల్లాన్ని అనాథాశ్రమంలో చేర్పిద్దామన్నారు. నేను ఒప్పుకోలేదు. కనీసం నీ పెళ్ళి అయ్యే వరకైనా వాణ్ణి ఎక్కడైనా దూరంగా ఉంచు అంది అమ్మ. నేను ఓ షరతు పెట్టా. నన్ను చూడటానికి వచ్చిన అబ్బాయితో ఈ పిల్లాడి విషయం చెప్పాలని. తర్వాతే అనాథాశ్రమంలో చేర్పించాం. కొన్నాళ్ళకి నాకు మంచి సంబంధం వచ్చినా బాబుని వాళ్ళతో ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. నేను ఆ సంబంధం వదులుకున్నా. ఇక కొన్నాళ్ళు పెళ్ళి వాయిదా వేయాలనుకున్నా. మాత్రం తీరిక దొరికినా వెళ్ళి బాబుతో ఆడుకునేదాన్ని. కొన్నాళ్ళకి ఆఫీసు ప్రాజెక్టు వర్క్ కోసం ముంబైకి వెళ్ళా. బుడ్డోడిని వదిలి వెళ్తుంటే చెప్పలేనంత దిగులు. అయితే అక్కడే నా జీవితం మరో మలుపు తిరిగింది. మా ఆఫీసులో ఓ అబ్బాయి పరిచయం అయ్యాడు. అచ్చం నాలాగే ఆలోచించేవాడు. బాగా సాయం చేసే గుణం, బాగా నచ్చేవాడు. తను నాకు దగ్గరవడానికి చేసే ప్రయత్నాలు గమనిస్తూనే ఉన్నా. తీరా నేను తిరిగి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అంతా వచ్చారు. నా కళ్ళు మాత్రం అతడి కోసం వెతుకుతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి ప్రత్యక్షం అయ్యాడో నా ముందుకొచ్చి నిల్చున్నాడు. ఓ గులాబీ నా చేతిలో పెట్టి, నా జీవితాన్ని కడదాకా నీతో కలిసి ప్రయాణించే అవకాశం ఇస్తావా అన్నాడు. నేను సిగ్గుల మొగ్గయ్యా. విషయం ఏమిటంటే తనది హైదరాబాదే. తనకి ప్రపోజల్కి అంగీకరించా. దాంతో పాటే పిల్లాడి విషయం చెప్పా. నాకు నువ్వు ఎంతో, తను అంతే. వాడికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. తను నాతో పాటు అప్పుడప్పుడు పిల్లాడి దగ్గరికి వచ్చేవాడు. ముగ్గురం కలిసి బాగా ఆడుకునేవాళ్ళం. మా పెళ్ళయ్యాక వాణ్ణి మా దత్తత తీసుకోవాలనుకున్నాం. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. మా మధ్య అల్లుకున్న బంధం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో. ఓ రోజు అర్ధరాత్రి ఆయా ఫోన్ చేసింది. బాబుకి ఆరోగ్యం అస్సలు బాగోలేదు, ఆసుపత్రిలో చేర్పించాం అంది. నాకు కాళ్ళు చెయ్యి ఆడలేదు. పరుగెత్తికెళ్ళా. ఐసీయూలో ఉన్నాడు. శ్వాస తీసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. వాడి తల నిమిరి నా చేతుల్లోకి తీసుకున్నా. కొద్ది క్షణాల్లోనే శ్వాస ఆగిపోయింది. ఆ క్షణం తల్లిదండ్రుల శవాల ముందు పిల్లాడు ఏడ్చినట్టే నేను ఏడ్చా. ఆ లేత బుగ్గల మీద నా చేత్తో మట్టి వేస్తున్నప్పుడు అయితే గుండెలు పగిలేలా రోదించా. రోజులు నెలలు గడిచిన వాడి ముఖమే గుర్తొచ్చేది. తప్పనిసరై ఆఫీసుకు వెళ్ళిన. వాడు అరిచినట్టు, మాట్లాడినట్టు, నన్ను ప్రేమగా కౌగిలించుకున్నట్టు కళ్ళ ముందు దృశ్యాలు కదలాడేవి. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు నా కాబోయే భర్త కంటికి రెప్పలా చూసుకున్నాడు. నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. నన్ను వాడి ఆలోచనల నుంచి బయట పడేసే ప్రయత్నం చేశాడు. ఇంత మంచి అబ్బాయి నా జీవితంలోకి వస్తున్నాడని సంతోషించాలా, ప్రాణం అనుకున్నవాడు దూరమయ్యాడని ఏడవాలా, ఏమీ అర్థం కావడం లేదు. అయినా తన తోడ్పాటుతో ఇప్పుడే కోలుకుంటున్నా. మనకి అత్యంత ఇష్టమైన వ్యక్తులు ఏదో రూపంలో మన జీవితంలోకి మళ్ళీ వస్తారని చెబుతుంటారు. నేను అదే ఆశతో నా కాబోయే భర్త అండతో బతుకుతున్నా. ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎదురైన ప్రేమ కథని, మీ అనుభవాలని
మాతో పంచుకోవాలనుకుంటే మీ ప్రేమ కథని పేపర్ మీద రాసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మీ అనుభవాలను, ప్రేమ కథలను మేము వినిపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.